దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనిను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మీ నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆశ్రయుడైన దేవుడవు అయ్యా, మా స్తుతుల మీద మీరు ఆశ్రయుడై ఉన్నారని నమ్ముతున్నాం. దేవా, ఈ సమయంలో ప్రభువా మీరే నాతో మాతో మాట్లాడి నీ వాక్కును మాకు పంపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం చెబుతూ ఆ ఉపమానం ఇంకా ఆఖరిని ఒక మాట చెప్పారు. మనం చదువుకున్న మాటను 35వ వచనంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అని. క్షమించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారి కంటే అల్టిమేట్ ఇంకెవరు లేరు. క్షమించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమాగుణమును గురించి చెప్పాలి అంటే ప్రపంచంలో ఎందరి కోసం ఎన్నో విషయాలు చెప్తారు. ప్రముఖ రాజకీయవేత్తలు కానీ, మోటివేషనల్ స్పీకర్స్ కానీ, ఇంకా ఎవరైనా మాట్లాడవలసి వస్తే క్షమ, ప్రేమ, కరుణ, దయ ఈ మాటలు ఎవరి కోసమైనా మాట్లాడవలసి వస్తే ప్రపంచ చరిత్రలో అది యేసుక్రీస్తు ప్రభువారి కంటే అల్టిమేట్గా చెప్పుకోవడానికి ఇంక మరొకరు లేరు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని గురించే మాట్లాడారు. అటువంటి క్షమాగుణాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. అంతేకాదు, ఆయన సిలువలో పలికిన మాటల్లో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు అనే మాట కూడా ప్రతి ఈస్టర్కి మనం మాట్లాడుతూ ఉంటాం సహజంగా. అన్ని చర్చెస్లో కూడా ఈ సిలువలో పలికినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు క్షమించాడు అంటే వారు చంపుతూ ఉండగా, వారు చీల్చి శరీరం అంతా చిత్రవద చేస్తూ ఉండగా శరీరంలో రక్తమంతా ఓడిపోయింది, రక్తమంతా వాడిపోయింది. ఇంకా ఏమీ లేదు, శరీరంలో ఏ విధమైన బలం లేదు. ఒక మాట వాళ్ళని నివారించడానికి ప్రయత్నం చేయలేదు. ఆపండి ఎక్కడతో అనలేదు. నేను భరించలేకపోతున్నాను, మీకు దండం బాబోయ్ నన్ను వదిలేండి అనలేదు. పైపెచ్చు ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు వీరిని క్షమించు అనే మాట మాట్లాడడం జరిగింది. గనుక క్షమించేటువంటి గుణము ఆయన కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆయన క్షమించే గుణం కలిగి ఉన్నాడు. ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. ప్రపంచంలో ఆయన కంటే క్షమించగలిగిన వారు, ఆయన కంటే ప్రేమించగలిగిన వారు, ఆయన కంటే దయా కరుణ కలిగినటువంటి వారు ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. అయితే అందరితో మాత్రమే కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన చెప్పేటువంటి సందేశం మనం చదువుకున్నాం. మీలో ప్రతివాడు కూడా తన సహోదరుని క్షమించాలి అని మరొక మాట కూడా చెప్పారు. క్షమించాలి, ఒకవేళ క్షమించకపోతే ఏమవుతుంది అనే సందేహం మనకు రాకుండానే ఆయనే చెప్పేశారు. మీరు క్షమించకపోతే మీ పాపాలు కూడా క్షమించబడవు. అదే అక్కడ చెప్పిన ఉపమానం. ఆ 21వ వచనంలో అంటారు, ఆ సమయమున పేతురు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టిగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్లు మట్టికే కాదు 70 ఏళ్ల మారు మట్టికని
నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి అని ఒకడు అతని యొద్దకు తేబడెను. ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా. అంటే 7 మార్లు క్షమించేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి వాడిని క్షమించకుండా ఉండాలా ప్రభువా అంటే, ప్రభువారు అంటారు 7 మార్లు మట్టుకు కాదు 70 ఏళ్ల మట్టుకు అంటారు. అంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఏళ్ళ 80 సంవత్సరాలు. అంటే ఇంచుమించు నువ్వు బ్రతుకు కాలం అంతా క్షమించాలి అన్నారు. చచ్చిపోయేంత వరకు క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ ఆజ్ఞ చెప్పినా సరే చచ్చిపోయేంత వరకు పాటించాలి. కొన్ని రోజుల వరకే పాటించాలనేది యేసయ్య బోధ కాదు. 40 దినాల వరకే పాటించాలి. 41 నుంచి మళ్ళీ మామూలుగా మన అలవాట్లు పద్ధతులు మామూలు అనేది కాదు. అది కాదు యేసయ్య భక్తి. అది చాలా చోట్ల ఉంటే ఉండొచ్చు, వేరే మతాల్లో ఉండొచ్చు. అది క్రైస్తవ మతంలో కూడా జొరబడింది. దానికి మనం ఏం చేయలేం. యేసయ్య అలా చెప్పలే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏదైనా ఒక విషయం చెప్తే నువ్వు బ్రతికినంత కాలం నువ్వు పాటించాలి. ఆయన ఒక ఆజ్ఞ చెప్పినా, ఒక మాట చెప్పినా మన బ్రతుకు కాలం అంతా పాటించాలని చెప్తారు. అయితే ఇక్కడ అలా చెప్తూ ఒక మాట చెప్పారు. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చూడండి, దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నదని చెప్పి ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. అతను లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడింది. 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు ఒకడు తేబడ్డాడట. ఈ 10,000 తలాంతులు అంటే తలాంతు వచ్చి కింద రాసాడు చూడండి. తలాంతు ఎంతట? 3,600. 10,000 తలాంతులు అంటే 3,60,00,000. అంతే కదా? కాలిక్యులేటర్లు ఉన్నాయి కదా. ఓకే, 3,60,00,000. అయితే ఈ 3,60,00,000 అప్పు ఉన్నటువంటి ఆయన్ని తీసుకొచ్చారు రాజుగారి దగ్గరికి. తీసుకొస్తే రే నాకు అప్పు చెల్లించు అన్నాడు. చెల్లించంటే అప్పు చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేదు మహాప్రభువా, బాబయ్య నేను చెల్లిస్తాను అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ పిల్లలను నీకు ఆ భార్యను కలిగిన వాళ్ళని అందరూ అమ్మేసి నాకు అప్పు తీర్చంటాడు. 25 చూడండి. ఆ అప్పు తీర్చుటకు వాని అది ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకును నీకు అంతయు చెల్లింతునని అనగా అని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అంటే ఆ రాజుగారు కనికరపడ్డాడు. పోన్లే ప్రాధేయపడుతున్నాడు అని చెప్పేసి. అంతకుముందు ఏమన్నాడు? నీకు కలిగినదంతా నీ భార్య పిల్లలను కూడా అమ్మేసి నాకు అప్పు చెల్లించకపోతే కుదరదు అన్నాడు. కానీ ఇటు ప్రాధేయపడ్డాడు. అయ్యా నేను చెల్లిస్తాను, కొద్దిగా ఓర్చుకోండి అన్నాడు. అన్న తర్వాత పోన్లే అప్పు క్షమించాను వెళ్ళిపో అన్నాడు. వీడు అక్కడి నుంచి బయటికి రావడమే వీడికి ఒకడు ఎదురయ్యాడు. వాడేవాడంటే వీడికి 27. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించును. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న గొంతు పట్టుకుని నీ అచ్చున్నది చెల్లింపమనను. అందుకు వాని తోడు దాసులు సాగిలపడి అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకును నీకు చెల్లించదనని వారిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి అన్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించెను. వాడంట 100 దేనారాలు. దేనారం ఎంత అని ఉంది ఇక్కడ? దేనారం ₹1.5. 100 దేనారాలు అంటే ₹1.5 అంటే ఒక 50 రూపాయలు. 50 రూపాయలు బాకీ ఉన్నాడు. 50 రూపాయలు బాకీ ఉన్నటువంటి వాడు బయటగా ఎదురయ్యాడు. 50 రూపాయలు బాకీ ఉన్నవాడు బయట ఎదురైతే వాడిని పట్టుకుని పీక పట్టుకున్నాడు. రే నాకు 50 రూపాయలు నాకు ఇస్తావా లేదా? ఆడు వీడికి లాగన్నాడు. అయ్యా ఇచ్చేస్తాను అని అంటే వాడిని గొంతు పట్టుకుని మొత్తానికి జైల్లో వేయించాడు. అప్పుడు ఈ సంగతి చూసినటువంటి మిగతా సేవకులు, మిగతా దాసులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాధపడ్డారు, దుఃఖపడ్డారు. అయినా వీడికి కనికరం లేదు. ఈ రాజుగారు
ఎవరైతే ఈ 3,60,00,000 రూపాయలు క్షమించేశారో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళింది న్యూస్. ప్రభు, ఇది ఇలా అలా సంగతి, మీరు వాడి డబ్బంతా దాదాపుగా అంత డబ్బు కూడా మీరు క్షమించేశారు. 3,60,00,000 రూపాయలే క్షమించేశారు. ఆడు బయటికెళ్ళి ఒక రూ. 50 బాకీ ఉన్నటువంటి వాడిని పీక పట్టుకుని, రేయ్ నా డబ్బులు నాకు ఇస్తావా లేదంటే, వాడు కూడా బ్రతిమాలాడండి. వీడు ఒప్పుకోలేదు, జైల్లో వేసాడంటే అప్పుడు మళ్ళీ కబురు పెట్టారండి. కబురు పెట్టిన తర్వాత అప్పుడు ఏమన్నాడంటే 31 వచ్చిన, కాగా వాని తోడుదాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకి అచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. ఈసారి మన మూలవాక్యం చదవండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. ఇది కథ. వీడు ఎంత అప్పు క్షమించేశాడు? అసలు వాడి అప్పులో అసలు ఇది లెక్క పెట్టడానికి ఏమైనా అసలు దానికి దీనికైనా పోలికుందా? 3,60,00,000 రూపాయలు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? అంత అప్పంతా క్షమించేశాడు ఆయన. వీడు బయటకు వచ్చి వాడిని క్షమించలేకపోయాడు. ఈ మాట చెప్పి, మీరు కూడా మీ సహోదరుని క్షమించాలి. అలా క్షమించకపోతే పరలోకముందున్నటువంటి మీ తండ్రి కూడా మీ పాపములు క్షమించడు అన్నాడు. అదే మత్తయి సువార్తలో చూడండి, 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన అని మనం చెప్పుకుంటాం కదా. ఆ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి మాట 6వ అధ్యాయం 8వ వచనంలో 9వ చదవండి. 9. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. ఏమని ఉంది మళ్ళీ చదవక్కడ? మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. అంటే మా రుణములను, మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించేసామయ్యా గనక ఇదిగో మా తప్పులను కూడా మీరు క్షమించే. ఇప్పుడు మా ఎడల తప్పు చేసిన వారిని మీరు క్షమించలేదు. యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా తప్పును క్షమించు అనే అధికారం మనకు లేదు. అర్థమవుతుందా? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నా దోషం నువ్వు క్షమించే నాయనా అంటే పరలోక ప్రార్థన. అందుకనే పరలోక ప్రార్థనలో అది చేస్తూ ఉంటారు. చాలామంది అలవాటుగా చేసేస్తారు అంతే. పరలోక ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది అలవాటుగా చేసేస్తారు, కానీ వాళ్ళ సహోదరుల తప్పులు వాళ్ళకి క్షమించరు. ఒకని పాపములు ఒకడు క్షమించండి సహించుచు. కొలస్సీ పత్రిక 3:13లో చూడండి, 3:13 మళ్ళీ అక్కడ పత్రిక పాఠాల్లో చెప్తూ ఉన్నాడు. అనుకొని ఎడల ఒకరినొకడు క్షమించుడి. హాని చేశాడు. కొంతమంది హాని చేయకుండానే పగ పెట్టుకుంటారు, అది వేరే విషయం. ఏ హాని చేయకుండానే పగ పెట్టుకుంటాడు వాడు. ఏమి నష్టం చేశాడు రా నీకంటే ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు వాడి దగ్గర, కానీ ఎందుకో పగ, నిష్కారణమైన ద్వేషం ఉంటుంది కొంతమందికి. సరే, అది పక్కన పెడితే ఒకవేళ నిజంగా నీకు హాని చేశాడా, నిజంగా నష్టం చేశాడా, ఒకవేళ నిజంగా నీకు ఇబ్బంది కలిగించాడా, అయినా సరే నీవు క్షమించవలసినటువంటి అవసరం ఉన్నది. హల్లెలూయా. మనం క్షమించాలి. క్షమించకపోతే ఆ క్షమాగుణం అనేది మనకి మరలా దొరకాలి అంటే, ఇప్పుడు నువ్వు ఇతరులని క్షమించావనుకో, ఇతరులు కూడా మనల్ని క్షమిస్తారు, దేవుడు కూడా క్షమిస్తాడు. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. కనికరము కలవారు ధన్యులు, వారు ఏం పొందుదురు? కనికరము పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు.
కనికరం అనేది ఏదైతే ఉందో మరలా దేవుడు నీకు కనికరాన్ని ఇస్తాడు. కనికరం అనేది లేకపోతే మరలా నీకు కనికరం అనేది దొరకదు. అందుకనే మనం ఇతరుల యొక్క దోషాలు, ఇతరుల యొక్క పాపాలు, ఒకవేళ మనకేదైనా నష్టం కలిగజేశారా, క్షమించాలి. అలా క్షమించబడకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట చూడండి. 5వ అధ్యాయంలోనే 5:23 చూడండి. బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదా, అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠమునొద్దనే నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. అటు తర్వాత వచ్చి సహోదరునితో విభేదం ఏదైనా ఉందనుకుంటే ముందు, అంటే దేవుడు ఎంత ఖండితంగా చెప్పాడు అంటే, అర్పణ అర్పించేటప్పుడు నీకు అక్కడ గుర్తొచ్చిందా, ఆ అర్పణ పక్కన పెట్టు. ముందు అర్పణ కాదు, నీవు క్షమాగుణం కలిగి ఉండడం దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేదండి నేను అర్పణ అర్పించేస్తాను తర్వాత చూద్దాంలే అంటే కుదరదు. అక్కడ ఏమన్నాడు, మొదట బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అందుకే చేత మనకి భూమి మీద ఎవరితో కూడా శత్రుత్వం ఉండడానికి వీల్లేదు. శత్రువు ఒకడే, సైతాను. వాడే మనకి శత్రువు. మీ విరోధియగు అపవాది అన్నాడు, శత్రువు అన్నాడు. అందుచేత వాడే మనకి శత్రువు. ఎందుకు నువ్వు క్షమించేయాలి అంటే మనకి దేవుని దగ్గర క్షమాపణ దొరకాలి. కనుక దేవుడే మనల్ని క్షమించలేదనుకోండి, భూమి మీద ఎవడు మిగలడు. దేవుడే క్షమించేస్తాడు, మన పాపాలు ఎన్నో క్షమించేస్తాడు. గలతీ పత్రికలో అక్కడ చెప్పాడు చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయం 7వ వచనం. దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కొలస్సే పత్రిక 3:25 చూడండి. అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుడు ఏది చేసినా అలా ఉండదు. మనుషుడు ఏమి విత్తునో, అందుకనే మనం క్షమాపణ అనేది విత్తామనుకో, క్షమాపణ మనకు కూడా దొరుకుతుంది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అదే మాట చెప్పాడు ఆయన. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. కనికరం చూపించావు, దయ చూపించావు, క్షమాపణ చూపించావు, క్షమాగుణం కలిగి ఉన్నావు, దేవుడు కూడా సంతోషిస్తాడు. పైనుంచి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభువా ఇదిగో నాయనా నేను క్షమించాను, నా సహోదరుని క్షమించాను. ఈరోజు చాలామంది క్షమించలేనటువంటి గుణం. ఒక్కొక్కడు ఎంత ఇదంటే, ఎంత గర్వం, సైతానికి ఉన్నంత గర్వం ఉంటుంది ఒక్కొక్కడికి. వాడు ఎదురుగా వెళ్ళి పలకరించినా సరే ముఖం తిప్పుకునేటువంటి రకాలు ఉంటారు. వాళ్ళు ఎక్కడ అప్పు చెప్పుకుంటాడు. వాడిని అడగండి, ఎందుకు రావాలి, ముఖం తిప్పుకున్నావు, నీకేమైనా నష్టం కలిగించాడా, నీకేమైనా లాస్ పెట్టావు, వీడి ద్వారా ఏమైనా లాస్ అయ్యావా, నువ్వు ఏంటి, కొట్టాడా, తిట్టాడా, నష్టపరిచాడా, గాయపరిచాడా, ఏంటి కారణం ఏంటి? ఏమీ లేదు. నిష్కారణమైన ద్వేషం వాళ్ళే ఏడుస్తుంది. వాడిలో ఏ కారణము లేనటువంటి చీకటి వాడిలో రాజ్యమేలుతుంది. సాతాను ద్వేషించడానికి ఏ కారణము లేదు. దేవుడు ప్రేమించడానికి ఏ కారణం ఉంది? దేవుడు ప్రేమించడానికి ఏ కారణం లేదు. పలానా కారణాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు ఆయన అనడానికి లేదు. హేతువు లేకనే ప్రేమిస్తున్నాడు. పాట పాడుకుంటున్నాం, కారణం, హేతువు అంటే కారణం. ఏ కారణం లేకుండా ఆయన ప్రేమిస్తున్నాడు దేవుడు. సైతాను కూడా వాడు ఏ కారణం లేకుండానే ద్వేషిస్తాడు. దేవుడు ఏ కారణం లేకుండా ప్రేమిస్తాడు, సాతాను ఏ కారణం లేకుండా ద్వేషిస్తాడు. కొంతమంది మనల్ని ద్వేషిస్తారు, ద్వేషించని.
అది వాడికారం, వాళ్ళు ఎక్కపు చెప్పుకుంటాడు. కొంతమంది మనం ఎదురు పడితే పలకరించలేరు. కొంతమంది కొంతమంది నా ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసుకున్నారు. కొంతమంది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏ నష్టమైనా కలగజేసామా అంటే ఏమీ లేదు. అదే పరిస్థితి మీకు ఉండుంటది. నిష్కారణంగా మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యేసయ్యను ద్వేషించారు. యేసయ్యను ద్వేషించడానికి కారణం ఏమైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించడానికి సరైన రీజను ఎవడైనా చెప్పగలడా? యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించడానికి అసలు ఏ కారణం లేదు. ప్రపంచంలో ఎవడు కూడా ఆయన్ని ఒక్క కారణం కూడా చూపించలేడు. ఏ కారణం లేకుండా మాట్లాడేటువంటి వారు, దూషించేటువంటి వారు, ద్వేషించేటువంటి వారు ఉంటారు. వాళ్ళు ఎవరంటే సాతాను సంబంధం. చెప్పాను కదా ఇందాక. సైతానికి ఏం కారణం ఉండదు. సైతాన్ని అడగండి, అడిగితే ఒకవేళ నువ్వు ద్వేషించడానికి, దేవుని ద్వేషించడానికి కారణం ఏంట్రా అని అడగండి. ఒకవేళ మీకు అడిగే అవకాశం లేదు, కానీ ఒకవేళ అడిగే అవకాశం కానీ ఉంటే వాడు ఏమీ చెప్పలేడు. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషిస్తున్నటువంటి వారు చాలామంది మతోన్మాదులు ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకు ద్వేషిస్తున్నారు అని అడగండి. కారణం ఏంటి? సువార్తను ద్వేషించడానికి కారణం ఏంటి? సువార్తికులను కొట్టడానికి కారణం ఏంటి? మత్తు పదార్థాలు అమ్ముతూ అయినా పట్టబడ్డారా? సువార్తకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. సువార్తకి వెళ్ళినటువంటి వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు. ఏ కారణం ఏంటి? ఏ కారణం చేత కొడతావు వాళ్ళని, చంపుతావు? భయంకరంగా వాళ్ళ మీద దాడి చేస్తూ, రాళ్లతో దాడి చేస్తూ, ఒకడు మొన్న ఎవడో రాయించుకుని కొట్టేశాడు. ఆ పాస్టర్ గారిని కొట్టేశాడు, ఆ వ్యాన్ని ధ్వంసం చేశాడు. రాయిచ్చి బదులు కొట్టేస్తే గ్లాస్ పోయింది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు కూడా అతను మారు మాట మాట్లాడలేదు. ఆ దెబ్బలతో రక్తం కారుకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కొడితే కొట్టరు, తిడితే తిట్టరు. మరి ఎందుకు ద్వేషిస్తున్నావు? దొంగతనం చేస్తూ పట్టుబడ్డారా? వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారా? 80 కోట్ల రూపాయలు ఏమైనా దొంగిలించారా? ఏంటి కారణం ఏంటి అంటే వాడి దగ్గర ఏం కారణం చెప్పడానికి ఏముండదు. ఒక నరహంతకున్నో, ఒక వ్యభిచారనో, దొంగనో, లేకపోతే సమాజాన్ని పాడు చేసేటువంటి వాడినో, అటువంటి వాడిని కొడితే ఎవడైనా కాస్త పర్లేదు, అటువంటి వాడికి తగలాలి దెబ్బ అంటాం. కానీ సువార్థికులు ఏం చేశారని, సువార్త ద్వారా చాలామంది త్రాగుబోతులు మారారు. ఏమైనా కట్టుకథలా కాదు కదా. చాలామంది వ్యభిచార వృత్తిలో ఉన్నవారు మానేశారు. చిన్నదో పెద్ద జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్న వారు ఉన్నారు. మోసాలు చేసేవారు మానేరు. సువార్త ద్వారా దేశానికి వచ్చిన నష్టం ఏంటంటే, సువార్త వలన దేశానికి మేలు ఒకటే తప్ప నష్టం అనేది మరొకటి చెప్పడానికి అవకాశమే లేదు. కనుక చాలామంది ద్వేషిస్తారు. ద్వేషించనివ్వండి, కానీ మనం ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ద్వేషించే వాళ్ళు ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ ద్వేషించేవాడే ఉండడని చెప్పాడా? చెప్పలేదు. మత్తయి సువార్తలో ఆ మాట చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం కాడి నుంచి చదవండి. కింద 11వ వచనం చదివాము. నా నిమిత్తము జనులు మిమ్మును మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. అసలు ఇటువంటి ఆటంకాలే రావన్నాడా యేసుక్రీస్తు ప్రభువారు? అలా చెప్పారా? ఆటంకాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. నా నిమిత్తము మిమ్మల్ని జనులు ఏం చేస్తారన్నారు? నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు. జరుగుతాయి. అయితే మనం ఏం చేయాలి అంటే క్షమించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు క్షమించాలి అంటే మనం క్షమించబడాలి కదా, అదే విషయం.
మీరు క్షమిస్తే మీ పాపాలు క్షమించబడతాయి. మరి మిగతా వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు అంతే. అర్థమైందా? మిగతా వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఏది న్యాయమో ఏది అన్యాయమో నీతి గల న్యాయాధిపతి కదా ఆయన. న్యాయాధిపత లేదా న్యాయం లేనివాడా దేవుడు? దేవుడు న్యాయం లేనివాడైన మాటే పలకడానికి మనం సాహసించలేము. ఎందుకు? నీతి న్యాయములైన సింహాసనం మనకు ఆధారమైనటువంటి మరి అటువంటి ఆయన న్యాయం తీరుస్తాడు అనుకుంటే మనం ఆయన చెప్పిందే చేస్తాం తప్ప ఎక్స్ట్రా చేయం. ఆయన ఏం చెప్పాడు? క్షమించమని క్షమించాలి. క్షమాగుణం కలిగి లేకపోతే దేవుడు మన పాపాలనే క్షమించడు. ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు దేవుని దగ్గర మన దోషాలు లెక్కలేని దోషాలు ఉంటాయి. ఈ లెక్కలేని దోషాలన్నీ కూడా ప్రభువారు క్షమించేస్తూ ఉంటారు. మనం ఎవరో వచ్చింది చూడండి, వాడు 3,60,00,000 రూపాయలు క్షమించేసిన తర్వాత ఆ 50 రూపాయల కోసం మళ్ళీ ఏమైంది? ఏమైంది? మళ్ళీ ఎంత తప్పు తగులుకుంది? మళ్ళీ ఏం చేశారు? ఆ రాజుగారు ఏం చేశారు? మళ్ళీ వేసి అసలు ఆఖరి రూపాయి చెల్లించేంత వరకు ఇండి మాత్రం బాధపరిచే వరకు అప్పగించండి, శుభ్రంగా కొట్టండి, రేయండి లోపల. వాడు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎంత నెత్తు నోరు బాదుకుని ఉంటాడు. అరే ఒక 50 రూపాయలు క్షమించలేకపోయినట్టు రాదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడితే సుఖమే ఉంది. చాలామంది నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపడతారట. అరే స్వార్థ ఎందుకు వినలేకపోయాను, అరే దేవుని వాక్యానికి ఎందుకు లోగుపడకపోయాను, రక్షణ పొంది కూడా ఎందుకు చేశాను, రక్షణ పొంది కూడా మూర్ఖత్వంగా ఎందుకు ప్రవర్తించాను, రక్షణ కాపాడుకోలేకపోయాను, ఎందుకు నేను మాట వినలేకపోయాను, నా బోధకుల మాట నేను ఎట్లు త్రోసివేసి తిని అయ్యో అని ఆ రోజు ఏడిస్తారట. నా బోధకుల మాట నేను త్రోసివేసి తిని. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11-12 వచనం కానీ చదవండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేను ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియగ్గలేదు అని తర్వాత బాధపడతామట. తర్వాత బాధపడితే సుఖం లేదు. దేవుడు మాట్లాడినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుడు సరిదిద్దుకోమన్నప్పుడు సరిదిద్దుకోవాలి. దేవుని యొక్క రక్షణ సువార్తని ఎద్దకు వచ్చినప్పుడు వినాలి. వినకపోతే ఎవడికి నష్టం? యేసుక్రీస్తు ప్రభువారు రక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన నమ్ముకుంటే నరకం తప్పించబడతాం, ఆయన నమ్ముకుంటే మోక్షానికి చేరుకుంటాం. అయ్యా నరకాగ్నికి అందుకెళ్ళకుండా విడిపించేటువంటి దేవుడు ఆయన అని చెప్తున్నాం. వినకపోతే ఎవడికి నష్టం? మానేని. అలాగే దేవుని నమ్ముకున్న వాళ్ళకి కూడా దేవుని వాక్యం ప్రతివారం వినబడుతుంది. ప్రతివారం సరి చేసుకోమని హెచ్చరిక చేస్తూ ఉంది దేవుని వాక్యం. హెచ్చరిక చేస్తున్నా సరే నేను పట్టించుకోను, నేను ఇష్టానుసారంగానే ఉంటా అనుకుంటే పశ్చాత్తాప పడడం అనేది ఖాయమే. కానీ అది ఎక్కడ అంటే టైం దాటిపోయిన తర్వాత. చాలామంది టైం దాటిపోయిన తర్వాత నరకాగ్నికి అందుకాల గుండంలో పశ్చాత్తాపడుతుంటారంట. అక్కడ ప్రార్థన చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యో గోల పెడతారు, గగ్గోలు పెడతారు. అది ప్రార్థన చేయవలసిన ప్లేసు కాదు, ప్రార్థన చేయవలసిన టైము కాదు, ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తికి కాదు. ప్రార్థన చేయవలసిన వ్యక్తిని వదిలేసి, మొరపెట్టుకోవలసిన వ్యక్తిని వదిలేసి అక్కడ అక్కడ కేకలాడుతూ ఉంటే నీ ఎదురుగా ఇంకొకటి ఎవడో ఆడు బాధపడేవాడు ఉంటాడు. వాడి బాధ వాడిది, నీ బాధ ఎవడ బాధ వాడిది. నరకంలోకి వెళ్ళిన తర్వాత ఒకరి బాధ ఒకరు పట్టించుకోరు. ఒకవేళ భార్యాభర్తలు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, భార్యాభర్తలు నరకంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, భార్య బాధ భర్త పట్టించుకోవడానికి అవకాశం లేదు, భర్త బాధ భార్య పట్టించుకోవడానికి అవకాశం లేదు. ఎవరి బాధ వాళ్ళదే. అక్కడ ఆ యాతన మామూలుగా ఉండదు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును అన్నాడు. అంటే అంత బాధ, అంత విపరీతమైన వేదన అక్కడ అగ్నిగంధకాల గుండంలో ఉంటుందట. అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపడతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసేస్తాను ఈసారి అంటే నీ ప్రార్థన ఎవడేనండి బాబు? నీ ప్రార్థన ఎవడేనండి? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన వినడు. అది ప్రార్థన చేసే ప్లేస్ కాదు, ప్రార్థన చేసే టైం కాదు, ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి
ధనవంతుడు అక్కడ పోయి అదే చేశాడు. తండ్రివైన అబ్రహామా ఇప్పుడు ఎవరికి చేయాలి ప్రార్థన? నాకింకా 5గురు సహోదరులు ఉన్నారు, తండ్రివైన అబ్రహామా అంటే నువ్వు చేయవలసిన వ్యక్తికి చేయకుండా నువ్వు ఎక్కడ చేస్తున్నావు? చేయవలసిన టైంలో చేయలేదు, చేయవలసిన ప్లేస్లో చేయలేదు. ప్లేస్ మారిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసేస్తాను ఈసారి అంటే కుదరదు. అవకాశం దేవుడిచ్చినప్పుడు, దేవుడిచ్చినటువంటి సమయంలో, సందర్భాలలో ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనుడని ఎఫెసీ పత్రిక 5:15లో చెప్పాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అంటే అర్థం ఏంటి? సమయమును పోనీయక అంటే చాలామంది సమయాన్ని పోనిస్తున్నారు. దేవుని మందిరములో సమయాన్ని పోగొట్టుకుని, మనం ఇంటికాడ సమయాన్ని పోగొట్టుకుని, దేవుని మందిరానికి రాలేకపోతే, దేవుని సన్నిధానానికి రాలేకపోతే ఏం చేయనండి బాబా అంట, మాకు ఖాళీ ఉండలేదండి, పనులన్నీ ఎక్కువైపోయాయండి, ఖాళీ ఉండలేదంటే ఇంక బతికినంత కాలం ఖాళీ ఉండదమ్మా, నీకు ఖాళీ ఉండే ప్లేస్ ఒకటే వచ్చాయి, ఇంక నీకు టైం అయిపోయిందని చెప్పేసి అంటే ఒకవేళ అక్కడ ఖాళీ దొరికినా సరే ప్రార్థన చెయ్యలేనటువంటి ప్లేసు, ఖాళీ దొరికినా సరే ప్రార్థన చేయలేనటువంటి ప్లేస్లోను టైంలోను ప్రార్థన చేయకూడనటువంటి వ్యక్తులకు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. అంచేత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినటువంటి మాటకు మనం లోబడితే ధన్యులం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెటుకు ప్రియులారా, మనం చదివినటువంటి మూలవాక్యంలో ప్రభువారు సెలవిస్తున్నారు, మీరు మీ సహోదరుని యొక్క పాపాలను, దోషాలను మీరు క్షమించకపోతే మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. మీ ఎడల చేయును చాలా ఖండితంగా చెప్పాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఇంకో ప్రశ్న, నేను క్షమించిన వాడికి క్షమించడండి, నేను క్షమించిన ఆమె క్షమించదండి, నేను క్షమించిన అవతల వ్యక్తులకు క్షమించడండి అంటే క్షమించకపోతే పోనీ వాడి కర్మ వాడిది. క్షమించకపోతే వాడి లెక్క వాడు అప్పచెప్పుకుంటాడు, ఆమె లెక్క ఆమె అప్పచెప్పుకుంటుంది. కానీ మనవంతుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాయన నేనైతే క్షమించాను ప్రభువా, నా తప్పులు క్షమించమంటే దేవుడు నీ తప్పులు క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దోషాలు క్షమించేస్తాడంతే. పరలోక ప్రార్థనలో కూడా అదే నేర్పాడు. మా ఎడల తప్పులు చేసిన వారిని వారి యొక్క రుణాలను మేము క్షమించినట్లుగా మా రుణాలను కూడా నువ్వు క్షమించు ప్రభువా అని ప్రార్థన నేర్పించారు ప్రభువారు. ఆ ప్రార్థనలోనుంది విషయం అంతా. ఇతరుల యొక్క దోషాలు మనం క్షమించకపోతే దేవుడు మన దోషాలు క్షమించడు, క్షమాపణ లేదు. మరి ఇప్పుడు దోషాలు క్షమించబడకుండా ఎక్కడికి వెళ్తాం? అందుకనే అంత మాట చెప్పేశాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చూడండి ఆ మాట. 5వ అధ్యాయము 5:21. నరహత్య చేయవద్దు, చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును, మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి ఇప్పుడు ఏం చెప్పాడు? కోపం రావడం సహజం, ఎవరికైనా కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండకపోతే మనం చెట్లు మొద్దులు రాతి బండలం కాదు కదా, మనకి ఫీలింగ్స్ వస్తాయి. కోపము, దయ, ప్రేమ ఇవన్నీ ఉంటాయి మనిషిలో. కనుక వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఆ కోపాన్ని మరలా ఏం చేయాలి? వదిలేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కోపాన్ని వదిలేసుకోవాలి. అందుకని అది చెప్పిన తర్వాత కింద 23వ వచనం చెప్పాడు. అది చెప్పిన తర్వాత కదా చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు? కావున చదువు కింద, అర్పణమును అర్పించుచుండగా విరోధమేమైనా కలదని జ్ఞాపకము వచ్చిన ఎడల బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి అని ఆ సెంటెన్స్ ఎందుకు చెప్పాడంటే, అంతకు ముందు చెప్పాడు, నీ సహోదరుని వ్యర్థుడా,
అని, వాడిని ద్రోహి అన్నావు అని, ద్రోహి అని జీవితాంతకాలను ద్రోహి అని నీ హృదయంలో పెట్టుకో. ద్రోహి అన్నావా, క్షమించండి. ద్రోహం చేశాడు కదా, నిజమే, చేయడం వాస్తవమే కదా, అయినా పర్లేదు క్షమించి. నరుడి కోపము దేవుని నీతి. అది చూడండి, యాకోబు పత్రికలో మాట చెప్పాడు. యాకోబు పత్రిక 1:20, యాకోబు పత్రిక 1:20. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదట. నరుని కోపం. అందుచేత మనం కోపపడాలి కానీ పాపము చేయొద్దు అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26, 4:26. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. అంటే అర్థం ఏంటి? అంటే నిలిచి ఉన్నదంటే, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉన్నదంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే, అంతే కదా. ఇప్పుడు అక్కడే వెంటనే ఒక మాట చెప్పాడంటే అర్థం ఏంటి? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని చెప్పి అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. అంటే అపవాదికి చోటు ఇచ్చేసావంటే ఎప్పుడు ఇస్తాం? నీ కోపం సూర్యుడు అస్తమించేంత వరకు ఉన్నదంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. అందుకనే మన కోపం వస్తుంది, కానీ ఆ కోపం వెంటనే పోవాలి, అంతే తప్ప మనసులో దాన్నే పెట్టుకుని దాంతోనే మనం దాన్ని ధ్యానం చేస్తూ దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నట్టు దేవుని వాక్యం ధ్యానించడం మానేసి ఈ ఎవరో చేసిన అపరాధం, ఎవరో చేసినటువంటి ఏదో ఉందో మనల్ని గాయపరిచింది, దాన్నే ధ్యానం చేస్తే ఏమి లాభం? ఒక దోషాన్ని ధ్యానం చేయడం వల్ల అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళు అవుతుంది తప్ప వెంటనే క్షమించేయాలి. సూర్యుడు అస్తమించేంత వరకు కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించేంత వరకు అంటే ఈ సూర్యుడు అస్తమించేంత వరకు ఉండకూడదు. ఈ సూర్యుడు అస్తమించేంత వరకు ఉంటే నీతి సూర్యుడే నీ జీవితంలో అస్తమిస్తాడు. అది అసలు విషయం. ఆయన నీ జీవితంలో అస్తమిస్తే బ్రతికంతా చీకటికి అందరగోళం. మలాకీ గ్రంథంలో ఆయన చెప్పాడు కదా, ఆయన నీతి సూర్యుడు మనల్ని ఆయన 4:2 అంటాడు, అయితే నా నామందు భయపడు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీతి సూర్యుడు కదా. నీతి సూర్యుడు అస్తమించేంత వరకు నువ్వు ఉండొద్దు. ఎప్పుడు అస్తమిస్తాడు ఆయన? నీతి సూర్యుడు ఉదయిస్తే నీకు వెలుగు కలుగుతుంది, మరి అస్తమిస్తే చీకటి కలుగుతుంది. సూర్యుడు అస్తమించేంత వరకు ఉండకూడదు అంటే నీవు ఆ దోషాన్ని, ఆ లోపాన్ని లోపలే పెట్టుకుని దాన్ని నువ్వు మెయింటైన్ చేసి. కొంతమంది ఇంకా చాలా తెలివైన వాళ్ళు, లోపల ఆ ద్వేషం ఉండదు, పైకి మాత్రం చాలా బాగా. ఆ నవ్వు కూడా జీవం లేనటువంటి ప్లాస్టిక్ మల్లెపూలు లాంటి నవ్వు. ప్లాస్టిక్ మల్లెపూలు చూడడానికి బాగుంటుంది, వాసన ఉండదు. ప్లాస్టిక్ సంపంగి పూలు, ప్లాస్టిక్ మల్లెపూలు ఇవి ఉంటాయి కదా, అవి చూడడానికి అందంగా ఉంటాయి కానీ వాసన రాదు. అలా కొంతమంది లోపల ఏదో పెట్టుకుని ఒక చిన్న ప్లాస్టిక్ మల్లెపూలు లాంటి నవ్వేసి లోపలైతే ద్వేషం ఉంటుంది, లోపలైతే కక్ష ఉంటుంది. ఏది ఉన్నా సరే సాయంత్రానికల్లా మరలా నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే మోకరిస్తున్నావో వెంటనే అప్పుడే క్షమించే. దేవునికి మహిమ కలుగునుగా. వెంటనే అప్పుడే క్షమించేసి వదిలే, అంతే. మళ్ళీ రేపు ఆ వ్యక్తి ఎదురైతే అంతే మనస్ఫూర్తిగా మర్చిపో, మనస్ఫూర్తిగా పలకరించు, ప్రేమగా మాట్లాడంతే. దేవుడు చూస్తాడు. దేవుడు చూసిన తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమతో నిన్ను హత్తుకుంటాడు, ప్రేమతో నిన్ను చేర్చుకుంటాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని ఇదేంటి? హృదయంలో ఏదో పెట్టుకుంటే అది శుద్ధి కాదు. ఎవరో దోషమో లేకపోతే ఎవరో అపరాధమో, ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టారు, అదే లోపల దాచుకుని ఉంటుంది. హృదయం శుద్ధి అయినట్టు కాదు. హృదయ శుద్ధి గలవారంటే అర్థం ఏంటి? అసలు నీ మనసులో ఏది ఉండడానికి వీల్లేదు. సాయంత్రానికల్లా మళ్ళీ క్లియర్ అయిపోవడమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్రైస్తవ జీవితం. ప్రపంచానికి నేర్పించినటువంటి ఏకైక గ్రంథం
బైబిల్ గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. క్షమాగుణం గురించి, ప్రేమ గురించి, దయా కనికరం గురించి ప్రపంచానికి నేర్పించినటువంటి ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో ప్రేమించి చూపించారు. అలాగే అది ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన చెప్పిన సందేశం ఏంటంటే, మీరు కూడా ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించుకుని క్షమించుకుని ఒకరి ఏడల ఒకరు ప్రేమ చూపకుండా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక భూమి మీద మనకి ఎవరు శత్రువులు లేరు. ఎవరైనా మనకి శత్రువు ఉన్నాడంటే వాడు సాతాను ఒకడే. కొంతమంది సాతాను వాడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అయినా సరే వాళ్ళను కూడా మనం క్షమించి విడిచిపెట్టడమే, దేవునికి అప్పగించడమే. అప్పుడు మనం దేవునికి మనం బిడ్డలమై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. వారు దేవుని పిల్లలవుతారు. సమాధానపరచువారు అన్నాడు. సమాధానపరచువారు అంటే మనం సమాధానం పడడానికి ఇష్టపడ్డామనుకో, దేవుని పిల్లలు. సమాధాన పడడానికి, అవతల వ్యక్తిని సమాధాన పడడానికి ఇష్టమేనండి. అవతల వ్యక్తి నన్ను పలకరిస్తే నేను పలకరించడానికి, లేకపోతే నేను ఎదురైతే నేను పలకరిస్తా, నేను సిద్ధమే అనే మనసు మనకు ఉన్నప్పుడు మనం దేవుని పిల్లలంగా పిలువబడతాం. దేవుడి మాటలు మన వినికిళ్ళు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.